భారీ స్థాయిలో ఈ మూవీ బిజినెస్. ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకోవడంతో పాటు అలాగే ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఫ్రెండ్స్, మెగా ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి బయటకు వచ్చిన కంటెంట్కి మాత్రం భారీ స్థాయిలో రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ చేయడమే ఆలస్యం, రికార్డుల మొత్తం మోగాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. ఇక పవన్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ కాబోతున్న సినిమా కావడంతో సాధారణంగానే ఈ సినిమాపై భారీ అంచనాలైతే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాను మే 9వ తేదీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు చిత్ర బృందం. ప్రస్తుతానికైతే ఆ తేదీకి ఈ సినిమా రాలేదని తెలుస్తోంది. కానీ మే చివరికల్లా ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మే మొదటి వారంలో ట్రైలర్ను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయట. ఇక ఈ మూవీ రిలీజ్ డేటు మేలో కన్ఫర్మ్ కావడంతో బిజినెస్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్ర బృందం. మొదటగా ఆంధ్రాలో ఈ సినిమా బిజినెస్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. సీడెడ్ కాకుండా ఒక్క ఆంధ్రాకు మాత్రమే దాదాపు 100 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట నిర్మాత. ఇక దీన్ని బట్టి చూస్తే నైజాంలో ఎంత లేదన్నా 50 నుండి 60 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీడెడ్లో 25 నుండి 30 కోట్ల వరకు ప్లాన్ చేస్తున్నారట నిర్మాత. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు ఎంత లేదన్నా 170 కోట్లకు పైగా బిజినెస్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్లోనూ మొత్తం కలిపి 60-70 కోట్ల వరకు ఆశిస్తున్నారట. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 250 కోట్లకు పైగానే బిజినెస్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు పవన్ కెరీర్లో 100 కోట్ల షేర్ మూవీ ఒక్కటి కూడా లేదు. ఏమాత్రం తేడా కొట్టినా భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇండస్ట్రీ వర్గాల వారు. మరి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్లో బిజినెస్ చేస్తుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి.